రైతుల ఖాతాలకి జమ చేశాం. ఎందుకంటే ఈ సీజన్లో 28,83,238 మెట్రిక్ టన్నుల్ని ధాన్యం సేకరించి దాదాపు 4.6 లక్షల రైతుల దగ్గర నుంచి సేకరించి వాళ్ళకి 6,469 కోట్లని చెల్లించడం జరిగింది. ఇంకా కూడా కొంత ప్రొక్యూర్మెంట్ ఉందనే ఉద్దేశంతో, ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మరో 700 కోట్ల రూపాయలని రుణంగా పొంది దాన్ని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇవ్వటం జరుగుతుంది. మిగిలిన ధాన్యాన్ని కూడా కొనటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. మరి చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ సీజన్లో ఏదైతే ఈ ధాన్య సేకరణలో ప్రత్యేకంగా మాయిశ్చర్ విషయంలో ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నామో, వచ్చే సీజన్లో అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఒక ఫుల్ ప్రూఫ్ మెథడాలజీని మీరు ఎవాల్వ్ చేయాలి అని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా రైతుకి ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా తను పండించిన పంటని గిట్టుబాటు ధరకి అమ్ముకునే విధంగా సౌలభ్యం ప్రభుత్వం తరఫున కల్పించాలని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఏపీ ఫెర్రో ఎలాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ జిఓఎంఎస్ నెంబర్ 26/16/11/23 ఏదైతే టారిఫ్ విద్యుత్ సుంకంలో తగ్గింపులు ఏదైతే ఇంతకుముందు ఇవ్వబడ్డాయో దాన్ని మరో 6 నెలలు అంటే మార్చ్ 2025 వరకు కూడా పొడిగించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రతిపాదనని మంత్రిమండలికి పెట్టడం జరిగింది. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మూలంగా 300 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుంది. పడినప్పటికి కూడా దాదాపు 30-40 వేల మందికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఈ ఫెర్రో ఎలాయిస్ ఇండస్ట్రీలో దాదాపు 40,000 మంది పనిచేస్తూ ఉన్నారు. వీరి కోసం, ఈ ఎంప్లాయీస్ కోసం ఈ భారాన్ని భరించడానికి సిద్ధపడిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ఫెర్రో ఎలాయిస్ ఇండస్ట్రీలో మన పవరే ఒక రా మెటీరియల్ లాంటిది కాబట్టి ప్రతిసారి ఇటువంటి సమస్యలు ఈ ఇండస్ట్రీ ఎదుర్కొంటూ ఉంటుంది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. గతంలో కూడా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు పోచంపాడు కాదు పాలవంచలో నవభారత్ ఫెర్రో ఎలాయిస్ ఇటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా వారికి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. మరి భవిష్యత్తులో దీన్ని నివారించడానికి పర్మనెంట్ చర్యలు ఏమైనా తీసుకోవచ్చేమో కూడా ఆలోచించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్స్ని ప్రారంభించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పటికే 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా కేవలం 5 రూపాయలకి పూటకి పేదవాడు శుచికరమైన భోజనం, ఆకలి తీర్చే కార్యక్రమం, ఒక పుణ్య కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. మిగతా ఎక్కడైతే లేవో ఆ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. దీనికి ఒక సపరేట్ సొసైటీని ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని, దానికి మేనేజ్మెంట్ కమిటీ, అదేవిధంగా అడ్వైజరీ కమిటీ అటువంటి అన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఇంకా మెరుగ్గా దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి. కొంతమంది డొనేషన్ చేస్తానికి కూడా ముందుకు వస్తూ ఉంటారు ఇటువంటి గొప్ప కార్యక్రమంలో. సో ఇటువంటి సొసైటీ ఏర్పాటు చేసి దాన్ని సెల్ఫ్ రిలయంట్గా చేయాలని చెప్పేసి కూడా ఆలోచన ఉంది ప్రభుత్వం. నెక్స్ట్ టైము ఆ ప్రపోజల్ కూడా ఆలోచించమని చెప్పేసి కూడా అడ్వైస్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా నాగావళి నదిపై సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి బ్యారేజ్ మీద ఎడమవైపు హెడ్ స్లూయిస్, లెఫ్ట్ సైడ్ కూడా 2 సైడ్లు కూడా 1 మెగావాట్, 1 మెగావాట్ తర్వాత 2.7 మెగావాట్స్ హైడ్రో ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తానికి ఆమోదం తెలుపడం, ఎన్ఓసి జారీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆ ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్య కానివ్వండి, లేకపోతే ఇంకా బెటర్ పవర్ సప్లై సిస్టమ్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా మనం చేస్తాను. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి చిన్న చిన్న పవర్ ప్లాంట్స్ ఏదైనా ఉంటే ఈ ఎస్హెచ్జి గ్రూప్స్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఉపాధి కల్పించడానికి కానివ్వండి, మహిళా సాధికారతకు కానీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆ ఆలోచన కూడా చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా
కృష్ణా జిల్లా మనం చూస్తూ ఉన్నాం. కృష్ణా నదికి వరదలు ఎప్పుడు వచ్చినా కూడా మొత్తం పక్క ప్రాంతాలన్నీ కూడా, అంటే దిగువ బ్యారేజ్ పక్క ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవటం, మళ్ళీ వాళ్ళందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకువెళ్ళటం, వాళ్ళు వారి వారి ఆస్తులు కూడా కొంత నష్టపోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని దశాబ్దాల నుంచి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే విజయవాడ సైడు కూడా నిర్మాణం జరిగింది. ప్రత్యేకంగా నిర్మాణం జరగటం మూలంగా ప్రెషరు ఇంకో సైడు, అది రైట్ సైడ్ అనుకుంటాను, రైట్ సైడు భూముల మీద పడే పరిస్థితి ఉంది. అక్కడ సుందరయ్య నగర్ కానివ్వండి, మహానాడు కాలనీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకెక్కువ ముంపుకి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆ భూమి కూడా ఎరోడ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇటు సైడు ప్రెషర్ తగ్గుతుంది, ప్రెషర్ పెరుగుతుంది, అటు సైడ్ ప్రెషర్ అంతా పడుతుంది. కాబట్టి ఆ ఎరోజను వీటన్నిటినీ కూడా తగ్గించడం కోసం దాదాపు 294 కోట్ల రూపాయలతో మంజూరీ కోసం చేసిన ప్రతిపాదనలు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీని మూలంగా ఏంటంటే ఎప్పుడైనా మొన్న 11.4 లక్షల వరద వచ్చింది. ఇంతకుముందు